అమెరికాలో H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా ముగించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్ట్రీబ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు సోమవారం. ఈ ప్రతిపాదనకు ఎండింగ్ ఎక్స్ప్లోరియేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్ యాక్ట్ ఎక్సైల్ యాక్ట్ అనే పేరు పెట్టారు. ఈ బిల్లు ప్రధానంగా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లో మార్పులు చేసి అమెరికా కార్మికుల ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యంగా రూపొందించింది. తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులు తీసుకురావటం వల్ల స్థానికులకి నష్టం జరుగుతోంది అన్న కారణంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లుగా గ్రెగ్ స్ట్రీబ్ వెల్లడించారు. ఈ బిల్లు చట్టంగా మారితే 2027 ఆర్థిక సంవత్సరం నుంచి H1B వీసాల జారీ పూర్తిగా నిలిపివేయబడుతుంది. భవిష్యత్తులో ఈ వీసా కేటగిరీనే ఉండదని స్పష్టం చేశారు. ఇక ఈ బిల్లుపై మాట్లాడుతూ గ్రెగ్ స్ట్రీబ్ విదేశీ కార్మికులకు ప్రాధాన్యమివ్వటమే వల్ల అమెరికా పౌరుల శ్రేయస్సు, సంపద దెబ్బతింటున్నాయి. ఇది మన విలువలకు, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. H1B విధానం కారణంగా అమెరికా యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని, భవిష్యత్తు భద్రత దెబ్బతింటోందని పేర్కొన్నారు. మన పిల్లల కోసం అమెరికన్ డ్రీమ్ ను కాపాడాలి, దాన్ని విదేశీయులకిచ్చి వదిలేయమని స్పష్టం చేశారు. అమెరికా పౌరుల ఉద్యోగాలు, వేతనాలు, అవకాశాలను రక్షించటమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక H1B వీసా ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ పౌరులకు అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తోంది. అయితే ఈ వీసాలు పొందే వారిలో సుమారు 80% మంది భారతీయులు, చైనా పౌరులే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తోందని, వేతనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విమర్శలు కొనసాగుతున్నాయి. 2015 సంవత్సరంలో ద వాల్ట్ డిజ్నీ కంపెనీ సంస్థ సుమారు 2050 మంది అమెరికా ఉద్యోగులను తొలగించి వారి స్థానాల్లో H1B వీసాలతో వచ్చిన విదేశీ ఉద్యోగులను నియమించిందని విమర్శలు వచ్చాయి. 2014 సంవత్సరంలో సౌదరన్ కాలిఫోర్నియా ఎడిషన్ సంస్థ 540 మంది ఉద్యోగులను తొలగించి అవుట్ సోర్సింగ్ సంస్థల ద్వారా విదేశీ కార్మికులను నియమించిందని కూడా ఆరోపణలున్నాయి. 2025 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సంస్థలో సుమారు 16,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించగా అదే సమయంలో వేల సంఖ్యలో H1B వీసాలకు అనుమతులు లభించాయని విమర్శలు పేర్కొంటోంది. అలాగే ఈ వీసా విధానం వల్ల 10,000కి పైగా అమెరికా వైద్యులకు రెసిడెన్సీ అవకాశాలు దక్కకుండా పోతుండగా అదే టైంలో 5,000కి పైగా విదేశీ డాక్టర్లు అమెరికాకు వస్తున్నారని కూడా ఈ బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో H1B వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి అనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ బిల్లు అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.